హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అండి. ప్రతిసారి కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తాను కదా. ఈ వీడియో అయితే అలా చెప్పనండి. ఎందుకంటే ఈ వీడియో ఎలా షూట్ చేశానో నాకే అర్థం అవ్వలేదు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే. సో అందుకే ఇంకా నాకే ఇలా అనిపించినప్పుడు మీరు కూడా స్కిప్ చేసేస్తారని నాకు తెలుసండి. సో అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పలేకపోతున్నాను. లైక్ మట్టుకు చేయండి. సో ఇక్కడ వచ్చేసి అమ్మ పచ్చిమెత్తళ్ళు అయితే తీసుకుందండి కర్రీ కోసమని. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కలానికేసి దంచుతుంది. మెత్తళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా కష్టం అండి. వీటికి పైన చిన్నగా పలుసు ఉంటుంది. దీన్ని బండకేసి పాముతో కళ్ళుప్పుతో క్లీన్ చేయాలి. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత భలే షైనింగ్గా మెరుస్తున్నాయి వెండి వాటిలాగా. సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయిన తర్వాత అందులో కచ్చాబిచ్చాగా దంచిన ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అనేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు. అదంతా ప్రాసెస్ వీడియో షూట్ చేశాను కానీ రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు టమోటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న మెత్తలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ కలిపేన అవసరం లేదు. ఎక్కువ కలిపేసినట్లయితే మెత్తలు ఉత్తే మెత్తగా అయిపోతాయండి, పేస్ట్ కింద అయిపోతాయి. కర్రీ నిండా కూడా ముళ్ళు ముళ్ళు కింద అయిపోద్ది. సో చూసారు కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. కర్రీ దగ్గర పడే ముందు ఇందులో గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. సేమ్ చికెన్ కర్రీ స్మెల్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇవి పచ్చి మెత్తలు కాబట్టి గరం మసాలా పెట్టి అయితే వండుకోవాలి. సో అదే ఎండి మెత్తలు అనుకోండి, ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అంతా కూడా ముద్ద, అంటే మన పచ్చి కారం ముద్ద అంటాం కదా, అది వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే పచ్చి మెత్తల కర్రీ రెడీ అయిపోయింది. ఇదేంటిది సడన్గా కర్రీలోంచి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత 2:30, 1:30 అవుతుందండి. ఆ టైంకి అయితే మేము రామచంద్రపురం అయితే వచ్చామండి. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి పాప పుట్టింది. హాస్పిటల్కి అయితే చూడడానికి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుందండి. సో పాపను చూసి ఇంటికి బయలుదేరిపోయేటప్పుడు కరెక్ట్గా అప్పుడే ఇక్కడ పానీపూరి బండి అయితే స్టార్ట్ చేశారండి. చూసారు కదా, అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈరోజు క్లైమేట్ అంతా కూడా మబ్బు మబ్బుగా ఉంది కదా. సో ఇంకా పానీపూరి అయితే తిందామనేసి ఈ బండి దగ్గర అయితే ఆగామండి. మేమైతే పానీపూరి చెప్పుకోలేదు. ఇక్కడ ఫేమస్ అంటండి, ఏదో పూరి చెప్పారు. ఇది మసాలా పూరియా దహేల్ పూరియా ఏదో అప్పుడైతే గుర్తుంది. వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, మర్చిపోయానండి. ఇంకా టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో అది టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది, చెప్తే అర్థం అవ్వదు అన్నంత టేస్టీగా అవుతుంది. అమ్మాయి చేసి ప్రాసెస్ కూడా భలే అనిపించింది మాకు. అది ఫస్ట్ వేసిందేమో కేసరి, తర్వాత వేసింది మాగే పచ్చడి. సేమ్ అదే కలర్లో ఉంది. ముందు చూసి పెద్దపడిపోద్ది కదా. చూసారు కదా, ఆ అమ్మాయి అన్నీ కూడా 1 by 1 అన్నీ చక్కగా వేస్తుందండి. మాకైతే తను వేసి పేర్లు తెలియదు కదా. మా ఫ్రెండ్ నేను కొన్ని తెలుసండి, ఆనియన్స్ అని, ఇప్పుడు ఇలా కాన్సిప్స్ అని ఇలాంటివి అన్నీ తెలుసు కదా. మిగతా కొన్ని ఏవో వేస్తుంది, అవి తెలియక మాకు తెలిసిన వాసనలో అయితే చెప్పుకుంటూ అలా నవ్వుకున్నాము. సో కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, బాగా చేసింది తను. అసలు ఈ ఊర్లో పిడత కందిపప్పు ఫేమస్ అని తెలుసండి. ఎక్కువగా పిడత కందిపప్పు వచ్చేసి 2 టైప్స్ చేస్తారు. టేస్ట్ అది చాలా బాగుంటుందండి. మనకి బయట ఎక్కడ కూడా ఆ టేస్ట్ రాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మాకు ఈ బండి దగ్గర ఈ పానీపూరి, ఈ మసాలా పూరి ఇవి కూడా అనిపించాయండి. ఇంకా చాలా రకాలైతే చెప్పారండి వాళ్ళు. చూసారు కదా, ఏవేవో వేస్తుంది, కలర్ఫుల్గా భలే చేసిందండి. మేమైతే ఇది ఫస్ట్ టైం తిన్నాము. మేము ఇది చేసేటప్పుడు అనిపించింది, అయ్యో అనవసరంగా పానీపూరి అయినా చెప్పుకోవాల్సిందే, ఫస్ట్ టైం తింటున్నాం కదా ఎలా ఉంటుందో ఏంటో అనిపించింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లేట్ వచ్చేసి 30 రూపీసేనండి. ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఇది మసాలా పూరి అనుకుంటాను. సో ఇంతకు ముందు ఒకసారి నేను వైజాగ్లో తిన్నాను. టేస్ట్ అయితే రామచంద్రపురాన్ని ఎక్కువ బాగుందండి. సో ఇప్పుడు కట్ చేస్తే మేమైతే ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 5 అయ్యింది. మా శ్రీబాబు అయితే వచ్చేసాడు. వస్తున్నావా?
శ్రీ బొట్టు పెట్టుకోకూడదు. ఏటి ఏటే చిప్సా? నీకు ఎట్నా తింటావా? ఎలా తింటావు చూపించి ఇంగిలి చూడు. ఓం పెట్టేసుకో ముందు. ఓం పెట్టే. ఓం అని ఓం పెట్టు. ఓం పెట్టు అనకూడదు. ఓం పెట్టాలి. ఆమె పెడతాను. ఓం పెడితే ఓం అను. ఆమె పెడతాను. ఓం అను. ఓం అను. ఓం అను. అక్కడ ఎట్టకూడదు, ప్లేట్లు లేవు కదా, తీసాం కదా. దేవుడికి రేపు పెట్టుకుందామే. రేపు ఉదయం రా, పూజ చేస్తాం. చేయలే. నువ్వు తింటావా? దేవుడికి పెడతాడట. ఇచ్చేమా పెట్టుకుని తినేస్తున్నావా? పోలేరు గరగ తిరిగేస్తుంది. నిన్నేమో మీ ఇంటికి వచ్చిందా చల్లకుండా అంటే మీ ఇల్లు ఆ మూలకి స్టార్ట్ ఓలే పంచాయతీ బోర్డు కాడ తీస్తున్నారా? సచివాలయం కాడ గరగల్ని కసేరి కాడ కదా. ఇంకా స్ట్రైట్ వెళ్ళి ఇదిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా అరే అమ్మ తొలిపేసి బయటకు వెళ్దాం. కొంచెం త్వరగా లేసి ఈ రోజు వచ్చిందా మీ వీధిలోకి? ఈ రోజు రాదు. మళ్ళీ ఈ రోజు కాలువ కాడ ఉన్నారు, అందుకే రోజు వస్తున్నారు. రేపు వస్తారు. రేపు మా వీధి కూడా రేపే వస్తారు. రండి అమ్మ బయటకు వెళ్ళిపోతే ఉడికొచ్చేస్తుంది. వీటికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా. కొన్ని అయితే స్పష్టంగా మాట్లాడుతున్నాడండి, కొన్ని అయితే వాళ్ళ అమ్మకు అర్థమవుతుంది కానీ నాకైతే అర్థం అవటం లేదు. ఏదేదో చెప్తున్నాడు. ఓయ్ దోకెత్తాడు. తేలికైపోయింది. ఎప్పుడైనా అయిపోద్దేమో. పొద్దున్నే వంట కదా. పెట్టు. ఇంకో మాట్లాడమ్మా. మాట్లాడు, ముద్దు కాదు. శ్రీ శ్రీ మాట్లాడు. ఇంకో తాత ఫోన్ మాట్లాడతాను. హలో, మా శ్రీగాడు అల్లరి చేస్తున్నాడండి. వచ్చి తీసుకెళ్ళిపోండి. మాట్లాడతాడండి మా శ్రీగాడు. మాట్లాడు. చీనండి చెప్పు. ఆ పక్కన పెట్టు. ఆ పక్క నువ్వనా? హలో, మా శ్రీగాడు అండి అల్లరి చేస్తున్నాడు. తీసుకోండి, మాట్లాడండి మా శ్రీగాడితో. అమ్మా అక్క ఎవరు? పడ్డమ్మలే. నేనైనా పడ్డమ్మని. శ్రీ తెలిసిపోయింది ఇప్పుడు. ఇంకా ఏ శ్రీ నీ ముక్కేది? నీ ముక్కు చెప్పు. నీ ముక్కేది? పొడిచేసుకుంటాడే. చెవులయ్యి, తల, చేతులు, ఎలకేది? కాళ్ళు. తప్పు. కాళ్ళయ్యి, బొర్రేది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అని అయితే ఈ వీడియోకి చెప్పను అనేసి. అది ఎందుకు అన్నది మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో కర్రీ వీడియో అలాగే మసాలా పూరి వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ రెండు కూడా నేను షార్ట్ వీడియోస్ కింద పోస్ట్ చేద్దామని అయితే షూట్ చేశానండి. ఇలా ఫుల్ వీడియో కింద అయితే షూట్ చేయలేదు. సో ఇంటికి వచ్చాక మా శ్రీబాబు వచ్చాడు కదా, వీడికి వీడియో అయితే షూట్ చేశాను కదా. ఇంకా సర్లే మార్నింగ్ నుంచి తీసిన 2 వీడియోస్ కూడా ఉన్నాయి కదా అన్నట్టుగా వాటిని కూడా ఫుల్ వీడియో కింద అయితే పెట్టడం వల్ల అంత క్లారిటీగా లేవండి. సో అందుకే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి వాయిస్ ఓవర్ కూడా అంతగా ఇవ్వదలుచుకోలేదు. వీడియో చాలా వరకు నార్మల్ వాయిసే పోస్ట్ చేశానండి. ఇంకా మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వటం అవన్నీ ఎందుకులే అన్నట్టుగా. కొలు తిరిగితే పెట్టాను. ఫస్ట్ అను పెట్టు. పెట్టు గగనాను. గగనాను పెట్టు. ఆకు, పప్పు, అన్నం. చెప్పు. అన్నం, ఆకు, పప్పు, అన్నం, చారు, మజ్జిగ అన్నీ వేసి ఒకసారి అంత బాగా చెప్పు. కలర్ వచ్చాడు మళ్ళీ. ఇప్పుడు అన్ని చెప్పేసి చెప్పినట్టు సేమ్ చెప్పు.
మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరూ ఆకేసి పప్పేసి ఈ ఆట అయితే కంపల్సరీ నేర్పిస్తారు కదండి. పిల్లలు ముద్దు ముద్దు మాటలతో చెప్తే భలేగా అనిపిస్తుంది కదా. సో మా శ్రీబాబు ఆటలు అయితే పూర్తయ్యాయండి. ఇప్పుడైతే ఫుడ్ తినిపిస్తుంది వాళ్ళ మమ్మీ. ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ రైస్ పెడుతుంది కానీ ఈవినింగ్ టైం అయితే రైస్ తినిపించదండి. పిండి అయితే ఉడకపెడతాము కదా, సో అదైతే తినిపిస్తుంది. అదేంటన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో పిల్లలందరికీ కూడా సెర్లాక్ నెస్టము 2-3 మంత్స్ పెట్టామేమో అంతేనండి. మా అబ్బాయికి ఏంటి, చెల్లిగారు అబ్బాయికి, నెక్స్ట్ మా మేనత్త గారు మన వాళ్ళకి, ఇంకో నెక్స్ట్ మా శ్రీబాబుకి, వీళ్ళందరికీ కూడా ఈవినింగ్ టైం వచ్చేసి ఇలా రైస్ పిండి తయారు చేస్తుందండి అమ్మ. అదే ఇప్పుడు మా శ్రీబాబు కూడా మా దేవి అయితే తయారు చేసింది, అదే తినిపిస్తుంది. ఇక్కడ ఏంటి మల్లె మొగ్గలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ సంవత్సరం వచ్చేసి అమ్మ మల్లెపాదు అయితే పాకించిందండి. దానికి వర్షాలు పడుతున్నాయి కదా, మొగ్గలు అయితే భలే పోస్తున్నాయండి. అంటే ఇంతకు ముందు ఉండేదండి 4 సంవత్సరాల క్రితం మల్లెపాదు, అది వర్షానికి గాలికి కింద పడిపోయింది. సో ఇంక అప్పటి నుంచి కూడా అమ్మ అయితే పైకి కట్టలేదండి. అంటే మేము సరిగ్గా ఉండేవాళ్ళం కాదు కదా, వర్షాలు పడినప్పుడు ఆకులన్నీ రాలిపోయి వాటర్ నిలవుండిపోతూ ఉండేది. మేడపైన అది చుక్క చుక్క అలా కారుతూనే ఉండేది. 2-3 నెలలైనా కూడా అక్కడ నాచు కట్టేయడం అలా అయితే ఉండేదండి. ఇంకెలాగా వర్షానికి గాలికి కింద పడిపోయింది కదా అన్నట్టుగా మేము కూడా శ్రద్ధగా కట్టలేదండి. ఈ సంవత్సరం ఎందుకో కింద అంతా పాకేసింది కదా, ఆకులు దూసేసి పైకి కడదాము, మళ్ళీ మల్లెపూలు పోస్తాయి కదా అన్నట్టుగా మళ్ళీ కట్టామండి. కట్టిన 15 రోజులకే భలే పూసాయి. చూసారు కదా ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఈ పందిరిమల్లి వేరండి, ఇవి పూల వాళ్ళు అమ్మకానికి తీసుకొస్తారు కదా పందిరిమల్లి మొగ్గలు, అవండి. ఇవైతే ఇళ్ళకాడ అంతగా పుయ్యవండి. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా మా ఇంట్లో పూసిన మల్లెపూలు, అవైతే మందంగా ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. ఇవి వచ్చేసి పూల వాళ్ళ అమ్మకానికి తెచ్చేవన్నమాట. ఇవి కొంచెం చూడడానికి రేఖమల్లి టైప్లో, చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇవి వచ్చేసి రుప్పమల్లి, మీ అందరికీ తెలిసిందే కదా. రుప్పమల్లి ఎక్కువగా మన అందరం కూడా కొనుక్కుంటూ ఉంటాము. పందిరిమల్లికి రుప్పమల్లికి చాలా తేడా ఉంటుందండి. కాస్ట్ కూడా పందిరిమల్లి ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది కదా. ఏంట్రా బాబు ఈ పూలగోళ అనుకుంటున్నారా? సో చెప్పాను కదండి, ఈరోజు వీడియో అంతా కూడా ఏదో తిక్కమక్కలుగా అనిపించింది నాకు కూడా అనేసి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.